శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి అందరికీ స్వాగతం. ఆలయం అంతా తిప్పి చూపిస్తా పదండి. ఇంకా నేను చూపిస్తున్న ఈ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం బెంగళూరులో ఉంది. ఈ అమ్మవారి గుడి చాలా పురాతనమైనది. అమ్మవారి గుడి లోపల ఎక్కువగా హైట్ ఉండదు. ఇక్కడ పూజలు చేసేది మాత్రం ఈ వీడియోలో కనిపిస్తున్న అంకుల్ మాత్రమే. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారు చూడడానికి చాలా బాగున్నారు కదా. మీరు చూస్తారని చెప్పి చాలా దగ్గరికి వచ్చి మరీ తీస్తున్నాను వీడియో. చౌడేశ్వరి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫీలింగ్ని కామెంట్లో తెలపండి. అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని హిందూ టెంపుల్స్ని మేము ముందుకు తీసుకొని వచ్చేస్తా. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి గుడి ఊరి మధ్యలో ఉండడం వల్ల గుడిలో నుంచి చూస్తే గోపురం కనిపించట్లేదు, కానీ ఇంకో యాంగిల్లో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అమ్మవారి టెంపుల్ ముందు నుంచి ఇలా ఉంటుంది చూడండి. ఈ అమ్మవారి గుడికి వస్తే నాకు మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ 11 గంటలకు కూడా వస్తుంటారు. ఆ సమయంలో కూడా మంగళారతి ఇస్తూ గుడిలో ఉన్న పూజారి అందరికీ మంగళారతి దర్శనం అయితే ఇప్పిస్తుంటారు. అమ్మవారి గుడి ఊరి మధ్యలో ఉండడం వల్ల చుట్టూ చూడడానికి ఇల్లు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ అమ్మవారి టెంపుల్ని రీసెంట్గానే రీవిల్లు చేశారు. అప్పటి నుంచి చూడడానికి చాలా బాగుంది. జనవరిలో జరిగే రథసప్తమి రోజు ఈ అమ్మవారి టెంపుల్లో కూడా జాతర చేస్తారు. మొత్తం జాతరని కవర్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తా. అది చూడాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొకసారి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియో చివరి వరకు చూసిన అందరికీ ధన్యవాదాలు.